హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. విజయ్ జన్మదిన సందర్భంగా ఈ బర్త్డే కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తుండగా మనం హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవుడా యేసయ్యా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ సాయంత్రకాల సమయంలో అయ్యా సహోదరుడు విజయ్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. గడిచిన సంవత్సరాలన్నీ ప్రభా నీ కృపలో, నీ దయలో, నీ రెక్కల చాటున భద్రపరిచి ఈ దినం ప్రభా నాయన మరి ఒక నూతన జన్మదినాన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు అయ్యా. నాయన నీ నూతన దయా కిరీటాన్ని నాయన అయ్యా తండ్రి బిడ్డ తల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అహరోన్ నయోమి నాయన విజయ్ని ప్రేమించి తెచ్చిన కేక్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీ సేవకులుగా నాయన అయ్యా కుటుంబంగా కలిసి రాజు నాయన తండ్రి నాయన అహరోన్ నయోమి జది జాఫెత్ మీ సేవకులుగా మేము అయ్యా చిన్న కుటుంబంగా కలిసి నాయన విజయ్ బర్త్డే అయ్యా నాయన సందర్భంగా నాయన ఈ చిన్న కూడిక నాయన ఏర్పాటు చేసుకుని ఉండగా నాయన జరిగే ఈ కార్యక్రమాన్ని అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 23వ కీర్తన చదువుకుందాం. రాజు చదివిస్తుండగా చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పడుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. చదవబడ్డ కీర్తన భాగం దేవుడు మనకి దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం కేక్ కటింగ్ కొరకు. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ముందుగా అహరోను ప్రార్థన చేస్తుండగా ఏకేపీ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. నేను ఇదిగోనైనా మేమందరం కొడుకోనైనా విజయ్ బర్త్డేనైనా సందర్భంగానైనా మేమందరూ చిన్న మందిగా కొడుకోనైనా అయ్యగారు అయితే అమ్మగారు అయితే రాజు అయితే విజయనైనా పిల్లలతోనైనా జది జాబితాతో నయోమి నేనునైనా కూడుకొనైనా విజయ్ బర్త్డేనైనా చేసుకోవడానికి సహాయం చేసినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చదివినా. ఇలాంటి బర్త్డేలు ఎన్నోనైనా జరుపుకోవడానికి సహాయం చేయము. విజయ్కి దీవించండి, నేను చదువు వీధిలో దీవించండి, నేను రాసిన ఎగ్జామ్స్ కూడా నేను మంచి రిజల్ట్ వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. విజయ్కి కూడా మంచి చదువుని దయచేయమని అడుగుతుందండి. ఫ్యూచర్లో భవిష్యత్తును కూడా దయచేయమని మంచిగా జరగడానికి సహాయం చేయండి. దేవునిలో కూడా మెట్టిగా ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. దేవునిలో పరిచయలో కూడా ఇంకా బాగా ఉండడానికి సహాయం చేయండి. ఇందులో ప్రతి ఒక్క విషయంలోనే చర్చిలో కూడా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేస్తున్నాడు తండ్రి. ఇంకానైనా దేవునిలోనైనా ఎదగాలని సహాయం చేయండి తండ్రి. చదువులో కూడా ఇంకానైనా మంచి భవిష్యత్తును ఎదగాలని సహాయం చేయండి. అలాగే నేను ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవడానికి సహాయం చేయండి. మేమందరం చిన్న కూడిక జరుపుకోవడానికి సహాయం చేసినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడమైన మా దేవ, ఈ సమయంలో విజయ్ని బట్టి ప్రార్థిస్తున్నాం. విజయ్ని మీరు దీవించండి, విజయ్ని ఆశీర్వదించండి. విజయ్నైనా గడిచిన సంవత్సరాలు కాచి కాపాడి తండ్రి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలయ్యా. అయినా ఈ సంవత్సరం కూడా మీ కృపతో నింపండి. అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్తుండగా తండ్రి మీ కృపతో నింపండి. అయినా మీరే మంచి స్థితిలోనికి, ఉన్నత స్థితిలోనికి, పైవానిగా, తలగా అయినా ఉన్నత స్థితిలో విజయ్ని మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ కృపతో నింపండి విజయ్ని. విజయ్ యొక్క తల్లిని బట్టి, మహిమను బట్టి ప్రార్థిస్తున్నాం. తోబుట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాం. విజయ్ని మీ కృపలో భద్రపరచమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ దేవా మేమునైనా కుటుంబ సభ్యులుగా తండ్రి, మేము మీ కుటుంబ సభ్యులం తండ్రి. మేమునైనా
సంఘముగా, సేవకులంగా తండ్రి, సహోదర సహోదరులుగా, ఆత్మీయ పిల్లలుగా కలిసి విజయ్ని బట్టి ప్రార్థించడానికి, కేక్ కటింగ్ చేయడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, విజయాన్ని మీ చేతులకు అప్పచెప్తూ విజయాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దాం మనందరం కలిసి. ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ అందే నిత్యము అతిశయము. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను, కృపాభిక్షయే నా ఎడలా. జీవితమంతా కృతజ్ఞుడను, జీవితమంతా పాడెదను. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా
ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రియులే నన్ను విడనాడిన శోకమే నాలోకమా, అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే, ఐదంతలాయే నా భాగ్యము విధిరాతనే.